హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిల్లలకి తెలుగు ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకంటూ పాఠాలంటూ ఏముంటాయి? అమ్మ, ఆవు, మిస్సింగ్ లెటర్స్, అక్షరాలు కలుపుతూ పదాలు, ఇవే కదా ఉంటాయి. ఇవైతే చెప్తున్నాను తెలుగు ఎగ్జామ్కి. మా బుడ్డదానికి తెలుగు అయితే అసలు రావట్లేదు. ఇది ఈగా, ఇది ఉడత, ఊయల, చదువు. ఋషి, ఎలుక, ఏనుగు, ఓ అయితే చెప్పాను. ఇప్పుడు మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ పస అనుంది, పస అనుంది కదా, ఇక్కడ నా పెట్టాలి. నా పెడితే ఏమైంది? పనస. అర్థమైందా? పనస. ఉత, ఉత అనుంది, ఇక్కడ ఏం పెట్టాలి? ఉడత. ఇక్కడ డా రాయాలి. ఓకేనా? ఏక అనుంది, ఇక్కడ ఏం పెట్టాలి? ఎలుక. లూ పెట్టాలి ఇక్కడ. ఓకేనా? ఏగు అని ఉంది, ఇక్కడ నువ్వు పెట్టాలి ఇక్కడ. అప్పుడు ఒకసారి చదువు. పనస, ఉడత, ఎలుక, ఏనుగు. పనస, ఉడత, ఎలుక, ఏనుగు. నువ్వు చదువు ఒకసారి. ఉడత, ఎలుక. ఇప్పుడు అక్షరాలు కలుపుతూ పదాలు వచ్చా కదా? డపా ఉంది ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ ఏముంది? గా ఉంది కదా. గడప. ప్రతిదానికి మనం ఇక్కడ గా పెట్టుకోవాలి. ఇలా ఇచ్చారు. అక్షరాలు కలుపుతూ పదాలు. ఇక్కడ గా ఉంది. ఈ మూడింటికి ఫస్ట్ గా పెట్టుకోవాలి. ఇను. గడప. డగ డగ అని ఉంది ఇక్కడ. గడగడ. గా పెడితే గడగడ. సగస. గా పెడితే గసగస. వా ఉంది ఇక్కడ. డ నం స అని ఉంది. వడ. వడ. వనం. నంకి వా పెడితే వనం. వనం. సా ఉంది. ఇవన్నీ నిన్న ఈవినింగ్ చెప్పాను. వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సమ్మర్ కదా, ఫ్యాన్ లేకుండా అయితే ఉండలేము. ఫ్యాన్ మోత కూడా వినిపిస్తుంది. ఇవేనండి నేను చెప్పిన మిస్సింగ్ లెటర్స్, అక్షరాల కలుపుతూ పదాలు. ఇలా చిన్న చిన్నవి అయితే చెప్పాను. ఇలా చిన్న చిన్న పదాలు చెప్తుంటే నా చిన్నప్పుడు పాఠాలు అయితే గుర్తొచ్చాయి. ఫస్ట్ నుంచి 5th వరకు గుర్తులేరు ఫ్రెండ్స్. 6th నుంచి 10th వరకు అయితే ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళని ఒకసారి కలవాలి అనిపించింది నాకైతే. ఆ పాఠాలన్నీ చూసి నేను చెప్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తొచ్చేసారనమాట నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.